పరిచారు. ఇజ్రాయెల్కు చెందిన గూఢాచారులు ఇరాన్లోని సీక్రెట్ సర్వీస్లో అత్యంత కీలక పదవుల్లో ఉన్నారని ఆయన కూడా చెప్పారు. మొసాద్కు చెందిన పలువురు ఏజెంట్లు గత 10 సంవత్సరాలలో ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల్లో చేరిపోయారు. దీంతో దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న అధికారులు కూడా ప్రాణభయంతో వణికిపోతున్నారని యునిసి 2021లో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారు. ఇదిలా ఉండగా మంగళవారం నుంచి ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ మొదలెడుతున్న సమయంలో మాజీ ఇరాన్ ప్రెసిడెంట్ ఈ ఆరోపణలు చేయడం ఇరాన్లో సంచలనం రేపుతున్నాయి. ఈ నెల 23 నుంచి హెజ్బొల్లాను లక్ష్యంగా చేసుకుని లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మొదలెట్టింది. ఇప్పటి వరకు 960 మంది చనిపోగా మరో 2770 మంది గాయపడ్డారని లెబనీస్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఇక హెజ్బొల్లా చీఫ్ హసన్ నాసరుల్లా మృతికి సంబంధించి ఇజ్రాయెల్ మీడియాలో పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నెల 27న బీరూట్లోని హెజ్బొల్లా హెడ్ క్వార్టర్స్ పై 80 టన్నుల బంకర్ బస్టర్ బాంబుల వర్షం కురిపించడంతో సీక్రెట్ బంకర్లోకి విషపూరిత పొగలు చేరడంతో ఊపిరాడక 64 ఏళ్ల నాసరుల్లా మానసిక వేదనతో మృతి చెందాడని ఇజ్రాయెల్కు చెందిన ఛానల్ 12 వివరించింది. బంకర్ లోపల శ్వాస తీసుకోవడం అసాధ్యం, ఎందుకంటే 80 టన్నుల బంకర్ బస్టర్ బాంబులు నాసరుల్లా రహస్య ప్రదేశంలో జారవిడవడంతో దట్టమైన విషపూరిత పొగ బంకర్లో ప్రవేశించింది. ఊపిరాడక ఆయన చనిపోయారని తెలిపింది. అయితే తాజాగా మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే హెజ్బొల్లా చీఫ్ శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే హెజ్బొల్లా మాత్రం నాసరుల్లా ఎలా చనిపోయింది బహిరంగంగా వెల్లడించడం లేదు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ సైనికులు దక్షిణ లెబనాన్పై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ఇప్పటికే బీరూట్ నగరంలో దాదాపు 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఉన్న గూడు చెదిరి ఎక్కడికెళ్లాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. సురక్షిత ప్రాంతం ఎక్కడ దొరుకుతుందా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్ బాంబు దాడులతో ఇళ్లు కూలిపోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది సముద్రపు ఒడ్డున, పార్కుల్లో, కార్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ముఖ్యంగా మహిళల పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది. టాయిలెట్లు అందుబాటులో లేక మహిళలు, యువతులు, బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీరూట్ నగరంలో దాదాపు అందరూ మహిళలు ఇదే ఫిర్యాదు చేస్తున్నారు. తమకు మంచినీటి వసతితో పాటు టాయిలెట్ల వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లెబనాన్ కూడా మరో గాజా మాదిరిగా తయారవుతుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక హెజ్బొల్లా చీఫ్ నాసరుల్లా మృతి తర్వాత ఈ మిలిటెంట్ గ్రూప్నకు ఎవ్వరు నాయకత్వం వహిస్తారనే చర్చ మొదలైంది. ఆయన కజీన్ హషీం సైఫుద్దీన్ హెజ్బొల్లాకు నాయకత్వం చేపడుతారన్న టాక్ వినిపిస్తోంది. ఇక హెజ్బొల్లాలో 1994 నుంచి ఆయన కీలక పాత్ర పోషించారు. అది కాకుండా ఆయనకు ఇరాన్కు బలమైన సంబంధాలున్నాయి. దీనికి మరో కారణం కూడా ఉంది. ఆయన కుమారుడు ఇటీవలే అమెరికా చేతిలో చనిపోయిన ఇరానియన్ జనరల్ ఖాసిం సులేమానీ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. దీంతో ఆయనకు ఇరాన్ ప్రభుత్వంలో మంచి పట్టుంది. కాగా ఇజ్రాయెల్ నాసరుల్లాను చంపేసిన తర్వాత నుంచి లెబనాన్పై దాడుల జోరును మరింత పెంచింది. దీంతో హెజ్బొల్లా వీలైనంత త్వరగా సీనియర్లలో ఎవరో ఒకరికి నాయకత్వం అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి చూస్తే ఇరానియన్ సీక్రెట్ సర్వీస్లో మొసాద్ ఏజెంట్లు ఉన్నారని స్వయాన వారి మాజీ ప్రెసిడెంట్ చెప్పారంటే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జూలై 31న హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియాను టెహ్రాన్లో లేపేశారు. అంతకుముందు ఖాసిం సులేమానీని అమెరికా డ్రోన్లతో లేపేసింది. వీటి వెనుక పక్కాగా ఇరానియన్ ఏజెంట్ల హస్తం ఉందన్న టాక్ మాత్రం ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అందుకే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అత్యంత రహస్య ప్రదేశానికి తరలించడాన్ని బట్టి చూస్తే వారి సీక్రెట్ సర్వీస్పై వారికే నమ్మకం లేనట్లుందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇరాన్ ప్రభుత్వ పరిస్థితులు ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాల్సిందే.